పాత బస్తీలో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఎంఐఎం పార్టీకి చెక్ పెట్టేందుకు బీజేపీ బీఆర్ఎస్లు ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు గెలుస్తామనేలా రెండు పార్టీలు ప్రచార హోరును కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పూర్తిగా పాత బస్తీ ఓటర్లతో కూడుకుంది. నియోజకవర్గంలో 22,17,094 మంది ఓటర్లున్నారు. వీరిలో మైనార్టీలు 50% పైగా ఉన్నప్పటికీ ఈ పర్యాయం ఎంఐఎంకు గెలుపు అంత సులువు కాదనే సరికొత్త టాక్ ఇక్కడ నడుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఓల్డ్ సిటీలో ఎంఐఎం విజయంపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. అయితే ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత పాత బస్తీలో ఎంఐఎం చెక్ పెట్టేందుకు కష్టమేమీ కాదనే అభిప్రాయానికి బీజేపీ బీఆర్ఎస్లు వచ్చినట్లుగా కనబడుతుంది. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత బస్తీలో అసదుద్దీన్ను టార్గెట్ చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఆమెను గెలుపు తీరాలకు చేర్చాలని జాతీయ నాయకత్వం కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి, పార్టీ జాతీయ నాయకులు అమిత్ షా వంటి వారు కూడా రోడ్ షోలు నిర్వహించారు. ఇదిలా ఉండగా మాధవీలత ఒక అడుగు ముందుకు వేసి కుల మతాలకు అతీతంగా ఓట్లు వేసి గెలిపించండి, అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని ప్రజలకు మాటిస్తున్నారు. దీంతో మైనార్టీలు కూడా ఈ పర్యాయం బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే ఎంఐఎం గెలుపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పాత బస్తీలో ఎంఐఎం ప్రభావం తగ్గిందా అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. శాసనసభ ఎన్నికల్లో యాకుత్పుర, హైదరాబాద్ పార్లమెంట్, నాంపల్లి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలలో ఎంఐఎం చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా విజయం సాధించింది. గెలుపు కోసం చివరి వరకు ఎదురు చూడవలసి వచ్చింది. గతంలో జరిగిన ఎన్నికల్లో పాత బస్తీ అంటే ఎంఐఎందే గెలుపు అనే అభిప్రాయం అందరిలో ఉండేది. అయితే ఇటీవల వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే ప్రజల ఆలోచనలో మార్పు వస్తున్నట్లుగా కనబడుతుంది. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం డీలిమిటేషన్ 2008లో జరిగింది. 1996లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పోటీ చేసి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ చేతిలో 73,273 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2004, 2009, 2014, 2019లలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అంతకుముందు అతని తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 1984, 1989, 1991, 1996, 1998, 1999 వరుసగా 6 పర్యాయాలు ఎంపీగా గెలిచారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంఐఎంకు ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ ప్రత్యర్థులు కూడా ప్రభావం చూపుతుండడంతో ఈ పర్యాయం నిలబెట్టుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే గుడ్డిలో మెల్లగా ఏఎంబీ పోటీ నుంచి విరమించుకోవడంతో మైనార్టీల ఓట్లు చీలిపోకుండా పడతాయనే ఎంఐఎం ఆశిస్తుంది. నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, సుమారు 40 ఏళ్లుగా ఎంఐఎం నియోజకవర్గం అభివృద్ధికి ఏం చేసింది, ఓటర్లు ఒక్కసారి ఆలోచించండి అని బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. హిందువులు, ముస్లింలనే తేడా నాకు లేదు, పాత బస్తీ కూడా ఇతర నియోజకవర్గాల మాదిరిగా అభివృద్ధి చెందాలని, ఇందుకు బీజేపీకి ఓట్లు వేయండి అని ఆమె ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇది ఓటర్లను ఆలోచించేలా చేస్తుంది. మైనార్టీలు కూడా ఆమె చేస్తున్న ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతున్నారు. దీంతో ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకునే అవకాశం వచ్చిందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఫలితం ఎలా ఉండబోతుంది, గత ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయి, బీజేపీ పరిస్థితి ఏమిటి అనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యర్థి పార్టీలు ఎంఐఎంకు గట్టి పోటీనిచ్చాయి. నియోజకవర్గం పరిధిలో మలక్పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చంద్రాయన్గుట్ట, యాకత్పుర, బహదూర్పుర సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో మలక్పేట, కార్వాన్, గోషామహల్, చంద్రాయన్గుట్ట నియోజకవర్గాల్లో జరిగే పోలింగ్ సరళి గెలుపు ఓటములు నిర్దేశిస్తుందనే టాక్ నడుస్తుంది. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో హిందువుల ఓట్లు అధికంగా పోలయ్యేలా చూడాలని బీజేపీ నాయకత్వం సూచించినట్లుగా తెలిసింది. ఇదే జరిగితే ఫలితం తారుమారయ్యే అవకాశం లేకపోలేదని పార్టీ అంచనా వేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఫలితం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.